చక్రవర్తుల్లా పరిపాలన చేసిన వాళ్ళు ఒకటి దగ్గర ఉద్యోగం చేశారు, విరాట్ రాజు దగ్గర. వాడు ఎవడు అసలు? పాండవుల ఖ్యాతితో పోలిస్తే ఒక చక్రవర్తి ముందు విరాట్ రాజు ఎవడు? చిన్న సామంతరాజు. ధర్మరాజు కాళ్ళ దగ్గర నిలబడే యోగ్యత కూడా విరాట్ రాజుకు లేదు. అటువంటి విరాట్ రాజు దగ్గర ధర్మరాజు చేతులు కట్టుకుని కంకబొట్టుగా ముహూర్తాలు చెప్పుకుని బతికాడు. గద కాదు, తెడ్డు చేత్తో పట్టుకుంటే 10 మందిని లేపేయగలిగిన భీమసేనుడు నోరు మూసుకుని ముద్దపప్పు ఉండాడు అక్కడ. సమాన విక్రమ పరాక్రమంతో కౌరవుల్ని జయించగలిగి అఖిలాండ కోటి బ్రహ్మాండాలని జయించగలిగినటువంటి విజయుడు శ్రీకృష్ణునికి స్వయంగా భావమరది, చెల్లెలు మొగుడు. అక్కడ కేవలం నపుంసక పాత్రధారి అయి ఆయన పేడిగా నాట్యం నేర్పాడు. ఇంకోడు గుర్రాల కాపలా కాశాడు, ఇంకోడు గోవులు కాపలా కాశాడు. ద్రౌపదీదేవి ఒక చక్రవర్తి, ఒక మహారాజు కుమార్తె, ఇంకో మహారాజు కోడలు. గత్యంతరం లేక దాసీతనం చేసింది. జీవితంలో ఏ దశ వచ్చినా సరే దాన్ని మనం ఉన్నతంగా స్వీకరించగలగాలి. అది విరాట పర్వం ద్వారా మనం నేర్చుకోవాలి. ఏ దశ వచ్చినా సరే, నువ్వు మహారాజు అయినా సరే, మామూలు మనిషి అయినా సరే, నువ్వు పెద్ద పరాక్రమవంతుడైన వీరుడైనా సరే, లేదా చీపురు పట్టుకుని ఊడిచే పనిలో ఉన్నా సరే, నీ పనేదో సక్రమంగా చేయి. అంతేగాని పూర్వకాలపు విషయాలు గుర్తు చేసుకుంటూ చీపురు పట్టు ఊడుస్తుంటే ఏమిటమ్మా ఊడుస్తున్నావంటే, నా కర్మ అమ్మా, ఒకప్పుడు నేను మహారాణి. ఈ డైలాగులు వద్దు. ఇప్పుడు కూడా మహారాణివే, చీపురే నీ చేతిలో సామ్రాజ్యం, ఊడ్చుకో. మనం అందరం ఇక్కడే దెబ్బతింటాం జీవితంలో. ఎకరాలు కోల్పోయిన వాళ్ళు, డబ్బు కోల్పోయిన వాళ్ళు, వ్యాపారాల్లో నష్టపోయిన వాళ్ళు, కాస్త రాజకీయాల్లో దెబ్బతిన్న వాళ్ళు, ఎవడు పలకరించినా సరే మొత్తం కుండెడ కన్నీళ్ళు కార్చడమే అక్కడ. ఎందుకంటే వాడు ఎవడో సానుభూతి చూపిస్తే మనకి ఏదో వస్తుంది. ఆ స్థితిని ఈ స్థితిని సమానంగా ఎందుకు భావించలేకపోతుంది? అందుకే కేశవనామాలు మీరు గమనించండి. కేశవ, నారాయణ, మాధవ, గోవింద, విష్ణు, మధుసూదన, త్రివిక్రమ, వామన, శ్రీధర, ఋషికేశ, పద్మనాభ, దామోదర, శంకర్షణ, వాసుదేవ ఉంటాయి కదండి. అందులో మాధవ, గోవింద ఏమిటి చెప్పండి? మాధవుడు అంటే లక్ష్మీపతి, గోవింద అంటే గోవులు కాచుకునేవాడు. అంటే అర్థముడు 2 నామాలు పక్కన ఎందుకు పెట్టారు? నువ్వు లక్ష్మీపతి స్థానంలో ఉన్నా, గోవులు కాచుకునే స్థానంలో ఉన్నా నువ్వు విష్ణుమూర్తివే. ఆ విషయం నువ్వు గ్రహించవయ్యా చాలింకే. అందుకే మాధవ, గోవింద. మాధవుడు అంటే లక్ష్మీపతి, అఖండ వైభవం. అది శాంతాకారం, భుజగశయనం, పద్మనాభం, సురేశం. గోవిందుడు అంటే గోవులను కాచుకునేవాడు. గోపాలు, నువ్వు లక్ష్మీపతి స్థానంలో ఉన్నా, గోపాలక వృత్తిలో ఉన్నా, 2 సమానంగా భావించు. జీవితం యాజ్ ఇట్ ఈజ్, టేక్ యాజ్ ఇట్ ఈజ్. ఉన్నది ఉన్నట్టుగా స్వీకరించు. ఇవాళ ఆధునికంగా రకరకాల ఆధ్యాత్మిక సంస్థలు వెలిసి మేము కొత్త సిద్ధాంతం పెట్టామండి, యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈజ్. యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈజ్ వీళ్ళ కొత్త సిద్ధాంతం ఏమిటంటే, నా తలకే భాగవతం నిండా అదే ఉంది, భారతం నిండా అదే ఉంది. ఏం లేదు, అందులోంచి ఒక మాట తీసి ఇంగ్లీషులో చెబుతారండి. మనకి తెలుగులో చెప్తే మామూలు గ్రహించేస్తామని ఇంగ్లీషులో చెప్పేసి ఇది ఏదో ఎక్కడి నుంచో ఎక్కడి నుంచి ఇది అలా ఉన్నదే. మాధవ కేశవనామాల్లో ఉంది యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈజ్. మాధవత్వం వస్తే యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈజ్, గోవిందత్వం వస్తే యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈజ్. ఆ పని చేయ, గోవులు కలిసే పని ఏదో సక్రమంగా చేయి. ఇంక మళ్ళీ ఎందుకు ఆలోచిస్తున్నావు? వారు పూర్వ వైభవాన్ని ఎందుకు తెలుసుకోవాలి? ఇప్పుడు మన జీవితంలో దుఃఖం ఎందుకు ఉంటుంది? దయచేసి ఆలోచించండి. ఆర్థికంగా దెబ్బతిన్నామమ్మా, అన్నానికి లోట్లేదు కదా, 2 పూట్ల తింటున్నాం కదా, భిక్షాటన ఏం చేసుకోవట్లేదు కదా, అంత దీనస్థితిలో వెళ్ళిపోలేదు కదా. ఇదివరకు ఉన్నంత వైభవం లేకపోవచ్చు, 10 మందికి పెట్టలేకపోవచ్చు, ఇదివరకు ఉన్నంత ఖరీదైన సామగ్రి ఇంట్లో లేకపోవచ్చు, భార్యాభర్త బాగానే ఉన్నాం, ముందు ఆరోగ్యాలు ఉన్నాయి, భగవంతుడు ఇచ్చాడు. ఆరోగ్యం ఉంటే మహాభాగ్యం అంతా ఉన్నాయి. ఇద్దరు కూర్చొని ఏదో కాస్త 2 మెతుకులు తిని కబుర్లు చెప్పుకుంటూ ఉండలేరా? ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళం, కోనసీమలో మనకి 10 ఎకరాలు ఉండేది. ఇప్పుడు ఉంటేనా ఎకరం ₹1 అంటే 10 కోట్లు లెక్కేసుకుంటే ఆ ఎకరాలు తిరిగి రావు కానీ బీపీ వస్తుంది. ఇప్పుడు ఉన్నది ఏదన్నా ఇంకో ఎకరం ఉంటే అది ఎమ్మెయ్యాలి. ఇప్పుడు ఈ గతాన్ని గుర్తు చేసుకోవడమే పెద్ద శని. భవిష్యత్తు గురించి భయపడడం అంతకంటే శని. ఈ 2 లేకుండా వర్తమానేషు కార్యేషు వర్తంతే హి విచక్షణాగా. ఏది ప్రజెంట్లో జరుగుతుందో వర్తమానంలో దాని మీదే మనం దృష్టి పెట్టి అక్కడే మనం ఆనందంగా ఉండగలిగితే జీవితం ఎప్పుడూ ఆనందంగానే ఉంటుంది. ఇదే కదా యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈజ్ అంటే. అది మాధవ, గోవింద అనే 2 నామాల్లో ఉంది. మనం గ్రహించగలం. దాని ఊరికే ఆచమనం కింద పెట్టేసి ఆయన ఏదో కేశవ, నారాయణ, మాధవ, బాబు ఆచమనం చేయండి, వెనకాల తోడవాలా ముందు తోడవాలా, ఇదే గొడవ. ఎక్కడో అక్కడ తుడుచుకో చెయ్యి అంటే అయింది. ఇంకో పెద్ద లెక్క. వారి కండువా మన కండువా, ఏదో కండువా తుడిచిపారాయి. ఈ ఆచమనం ఏమండి కింద పడకూడదా అండి, ఎంత ఉండాలండి, అందులో పెసర గింజ మునగాల, మినప గింజ మునగాల, ఇన్ని శాస్త్రాలు ప్రశ్నిస్తాం తప్ప అసలు ఈ ఆచమనం రహస్యం ఆలోచించాం. అది ఏమైపోతుందో అని బెంగ ఎంతసేపు. ఈ మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాలు వదులుకుని అసలైన తత్వం మీద దృష్టి పెట్టగలిగితే యావత్ ప్రపంచంలో హిందూ మతాన్ని మించిన మతం లేదు, మహాభారతాన్ని మించినటువంటి గ్రంథం లేదండి. అదొక్కటి చాలు మనకు గ్రహించాలి. అందుకని వ్యాసుడు చెప్పాడు చాలా స్పష్టంగా, పరోపకారం కోసం చెప్పాను.